తెలుసుదాం. ఇండియన్ ఐడల్ 3 విజేత ప్రశాంత్ తమాంగ్ మృతి చెందారు. కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జానకిపురంలో ఆయన నివాసంలో గుండెపోటుతో చనిపోయినట్లుగా సమాచారం. ప్రశాంత్ తమాంగ్ పాతాళలోక్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించారు. రైట్, ఇక మనం చూస్తున్నాం ఇండియన్ ఐడల్ 3 విజేత ప్రశాంత్ తమాంగ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కార్డియాక్ అరెస్టుతో ఆయన మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు చాలా చిన్న ఒక మారుమూల గ్రామం నుంచి ఎదిగి ఒక ఇండియన్ ఐడల్ వరకు కూడా ఎదిగినటువంటి వ్యక్తి, గూర్ఖా సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ ప్రశాంత్ తమాంగ్ మరణించారు అన్నటువంటి వార్త ఒక్కసారిగా ఇటు ఈశాన్య ప్రాంత ప్రజలు, రాష్ట్రాల్లో ఉండేటటువంటి అందరూ కూడా ఆయన చనిపోయారు అన్నటువంటి వార్త విన్న తర్వాత కూడా అసలు ఇది అబద్ధం అయ్యింటే బాగుండేది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరు కూడా పోస్ట్ చేస్తున్నటువంటిది. చాలా చిన్న వయసు, ఇండియన్ ఐడల్ 3 2007, అసలు ఒక పోలీసుగా ఉద్యోగం చేస్తూ తను ఈ ఏదైతే మనకు ఇండియన్ ఐడల్కి సంబంధించినటువంటి స్నేహితుల యొక్క ప్రోద్బలంతో ఇండియన్ ఐడల్కి సంబంధించినటువంటి కాంపిటీషన్లో పాల్గొనడము, అందులో ఆయన ఘనామృతానికి మొత్తమంతా కూడా ముగ్ధులయ్యి చివరిగా ఆయన విన్నర్ గా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు, కానీ ఈ రోజు తన తండ్రి ఉన్నింట ఎంతో ఆనందపడేవాడంటూ ఆ స్టేజ్ మీద ఏడ్చినటువంటి, ఇంకా ఏదైతే ఈశాన్య ప్రజల రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు మర్చిపోలేనటువంటి ఆ రోజుని కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 43 ఇయర్స్, చాలా చిన్న ఏజ్. మొన్ననే January 4th కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా చాలా నిరాడంబరంగా కూడా చేసుకున్నటువంటిది. December 30 దాదాపు ఆయన ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా సింగపూర్లో ఇచ్చినటువంటి ఏదైతే సాంగ్స్ కి సంబంధించినటువంటి ఒక బిగ్ ఈవెంట్లో కూడా ఆయన పోస్ట్ చేసినటువంటిది కూడా, నేను ఇక్కడ ఉన్నాను, చాలా ఇక్కడ ఉండేటటువంటి జన సందోహాన్ని చప్పట్లతో మారుమోగుతుంది అంటూ కూడా ఆయన పోస్ట్ చేసినటువంటిది. అలాంటి వ్యక్తి ఈరోజు 9 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే జనక్పూరిలో తన కుటుంబంతో సహా నివసిస్తున్నాడు, 9 గంటలకు ఆయన నిద్ర నుంచి లేవలేకపోవడము, ఆయన భార్య వచ్చేసేసి లేపినా కూడా ఆయన కదలకపోవడము అన్నట్టు సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఆమె చిన్న పాప 4 సంవత్సరాల అమ్మాయి అరియా ఒక్కసారిగా ఆ ఇంటి పక్కల వాళ్ళకి చెప్పడము, ఏదైతే జనక్పూరి నుంచి ద్వారకా అక్కడ నుంచి కొంత దూరము, అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లేంత లోపల మధ్యాహ్నము 12:30 అయింది. అప్పటి లోపల డాక్టర్లు నో మోర్ అని చెప్పారు. అసలు ఈ ఘటన ఒక్కసారిగా కూడా ఇండియన్ ఐడల్ అన్నదే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సింగర్ కాంపిటీషన్, అందులో ఒక ప్రముఖ వ్యక్తి ఈ విధంగా చనిపోయాడు అంటే కూడా అసలు ఎవ్వరు కూడా నమ్మలేకపోయారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయారు అన్నటువంటిది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఏదైతే హాస్పిటల్లోనే ఆయనకి ద్వారకాలో ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఆయన పార్థివ దేహం ఉన్నది. ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి అంత్యక్రియలు అటు డార్జిలింగ్కి తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడే ఢిల్లీలోనే జరుగుతుందా అన్నది మాత్రము కుటుంబ సభ్యులు కూడా ఒక షాక్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారంగా దీని మీద ఇంకా అసలు డిస్కషన్స్ కూడా ఏది జరగలేదు అన్నది. దీనిని ఇతడు మరణించారన్నటువంటి వార్త అటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందిస్తూ, అసలు ఈశాన్య రాష్ట్రాలకు నాకెంతో ఇష్టమైనటువంటి సింగరు లేడు అన్నటువంటి వార్త మాత్రం నేను నమ్మలేకపోతున్నాను, ఆయన మళ్ళీ తిరిగి రావాలి ఈ లోకానికి అంటూ కూడా పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులతో సహా సీఎం కూడా స్పందించడము. అందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ తమాంగ్. అసలు ఒక్కసారిగా కూడా లాస్ట్ ఈ April 17th సల్మాన్ ఖాన్ తో నటించినటువంటి సినీ రంగంలో కూడా, యాక్టింగ్ లో కూడా ఆయన ప్రవేశించాడు. తన సినిమా రిలీజ్ కూడా కాబోతుంది. అలాంటి సినిమా ఏదైతే చాలా టెన్షన్ గా ఉంది అన్న
అన్నటువంటిది ఏదైతే కొన్ని సందర్భాలు ఆయన చెప్పినటువంటి విషయం అనుకోవచ్చు. ఒక సెలబ్రిటీతో నేను నటించాను అన్నటువంటిది, ఒకవైపు సింగరు, మరొక వైపు ఇది. కానీ ఢిల్లీలో ఉండేటటువంటి ఏదైతే ఈశాన్య రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఆయన మరణించారు అన్నటువంటి వార్త ఒకటి, ఇటు ఈశాన్య ప్రాంత రాష్ట్ర ప్రజలు మా గూర్ఖా సమాజానికి మా సామాజిక వర్గంలో ఉండేటటువంటి మొట్టమొదటి సింగర్ కూడా ఇతడే. అసలు మా అంటే వర్గానికి సంబంధించినటువంటిది ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ప్రశాంత్ అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటిది. కానీ ఏదైతే ఆయనకు సంబంధించినటువంటిది అప్డేట్ అనుకోవచ్చు, ఆయన కూతురు 4 సంవత్సరాల అరియా, తర్వాత ఆయన భార్య గీతకు సంబంధించినటువంటిది ప్రతి పోస్టును కూడా ఆయన ఇన్స్టాలో ఎప్పటికప్పుడు కూడా చాలా యాక్టివ్గా తన కుటుంబము చాలా అంటే చిన్న కుటుంబము, అందమైన కుటుంబానికి ప్రతి వీడియోని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటి కుటుంబానికి అసలు ఆయన లేడన్నటువంటి వార్త మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ప్రస్తుతము ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటిది ఇంకా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఒక్కసారిగా మాత్రం ఒక ఇండియన్ ఐడల్ సింగర్ అని, తర్వాత ఈశాన్య రాష్ట్రాల ఆనిముత్యమని మూగపోయిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.